ఎబ్రీ పత్రిక 3:6లోని అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని వాక్యము. నమ్మకము కలిగినటువంటి విశ్వాసము, నమ్మకము కలిగినటువంటి పరిచర్య చేయాలి. నమ్మకం లేకపోతే ఉపయోగం లేదు. కొద్దిమంది అయినా సరే దేవుని యొక్క పనిలో వాక్యము నమ్మకత్వం అనేది ఉండాలి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. యేసు ప్రభువారు ఏ రకంగా అయితే నమ్మకము కలిగి, ఏ రకంగా అయితే నీతిమంతుడిగా, ఏ రకంగా అయితే పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడో మనం కూడా నమ్మకము, పరిశుద్ధత కలిగి ఉండాలి. మనమే ఆయన ఇల్లు అనే మాటను, బిరుదును మనం పొందుకోవాలంటే ఆ ఇంటిలో ఎంత నమ్మకత్వం కలిగి ఉంటే మనము ఆయన ఇల్లు వారముగా ఉంటాం. యోసేపు పోతిఫర్ ఇంట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఒక సందర్భంలో అంటాడు పోతిఫర్ భార్యతో, నీ మీద తప్ప నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు అంటాడు ఆయన ఇంటిలో. యోసేపు యొక్క పనిలోని, యోసేపు యొక్క నమ్మకంలోని, యోసేపు నమ్ముకున్నటువంటి దేవుడి విషయాలలో యోసేపు చెబుతూ ఉంటాడు, నా యజమానుడు నాకు సర్వము హక్కునిచ్చాడు కాబట్టి ఆయన నమ్మలో కూడా మీరు నమ్మకంగా పనిచేయాలి. కొద్దిమందే కావచ్చు, వేల మంది కావచ్చు, అర్థమవుతుందా? నమ్మకత్వం అనేది ఉండాలి. దైవ సేవకుడి మీద నమ్మకం ఉండాలి. వస్తున్నామా వెళ్తున్నామా అనేది కాదు, సొనుగు గొనుగులు కాదు. మిరియాము మోషే మీద సొనగడం వలన కుష్ఠరోగం తెచ్చుకుంది. మోషే సేనాయి పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కిందంతా కూడా సొనుగులతో, గొనుగులతో, అల్లరితో, భయంకరమైన విందులతో జలసా చేస్తూ దేవుడిని మర్చిపోయారు. కానీ మోషే కిందకు వచ్చినప్పుడు ఆ పాపిష్టి కార్యాలను చూసి దేవాది దేవుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞలు సైతం కూడా పగలగొట్టుకునేంత కోపం వచ్చింది. గమనించండి, దైవ సేవకుడు అంటే దేవుడితో సహవాసం చేసేవాడు. విశ్వాసులు గమనించాలి, దైవ సేవకుడు అంటే దేవుడితో సహవాసం చేసేవాడు. దైవ సేవకుడు మీ గురించి ప్రార్థించేవాడు, మిమ్మల్ని గురించి మొరపెట్టుకునేవాడు, మిమ్మల్ని గురించి కన్నీరు కార్చేవాడు. మీకు జరగబోయేది ముందుగానే కనిపెట్టుకొని దేవునికి మొరపెట్టుకునేవాడు దైవ సేవకుడు అంటే. సంఘము ఎప్పుడైనా సరే, కొద్దిమంది అయినా సరే ప్రార్థనతోనూ, భయముతోనూ, పవిత్రతతోనూ ఉంటేనే సంఘం. కానీ సంఘము కొద్దిమంది అయినా సరే దైవ సేవకుడి విషయాలలో, దేవుని విషయాలలో, భక్తి విషయాలలో, పరిపూర్ణత విషయాలలో, పరిశుద్ధత విషయాలలో మీరు కరెక్ట్గా నిలబడితేనే మీరు రాండి, లేకపోతే రావద్దు. మాకు మేము పాటలు పాడుకుంటాం, మాకు మేము వాక్యం చెప్పుకుంటాం, మాకు మేము చక్కగా బోధించుకుంటాం, మాకు కొత్త ఏమీ కాదు. యేసుప్రభు వారిని మీరు ముందు ప్రేమించండి, ఆ తర్వాత మా విషయాలలో ఆలోచించండి. సంఘ నాయకుడిగా నమ్మకత్వం కావాలి, సంఘంలో నమ్మకం కావాలి, బలము కావాలి, శక్తి కావాలి, ప్రార్థనా వీరులు కావాలి, కన్నీరు కార్చేవారు కావాలి. వాక్యం సెలవిస్తుంది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతము వరకు కూడా మనము చేపట్టిన దానిని గట్టిగా పట్టుకోవాలని వాక్యము మనకు సెలవిస్తున్న అంశాన్ని చూసుకోగలుగుతున్నాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలోని
4:7 కూడా ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. పౌలు మహాశయుడు సెలవిస్తున్నాడు. అసలు పౌలు మహాశయుడు బ్రతికున్నప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన తన యొక్క శవపరిచర్య విషయాలలో, తన యొక్క బ్రతుకు విషయాలలో తను ఏ రకంగా అనేది కూడా ముందుగానే ఆయన సెలవిస్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడని సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు ఆయన. యేసు ప్రభువారు వెలుగు రూపంలో ఆయనను తాకినప్పుడు, ఆయనకి బాప్తిస్మం ఇవ్వటానికి అననీయాను ఏర్పాటు చేసుకున్నప్పుడు అననీయ అంటున్నాడు, హింసకుడు, దోషకుడయ్యా, హానికరుడయ్యా, నేను ఎలా బాప్తిస్మం ఇచ్చాను అని సెలవిచ్చినప్పుడు, ఇతడు నా కొరకు ఏర్పాటు చేసుకున్న సాధనము, ఇతడు నా కొరకు ఏర్పాటు చేసుకున్న సాధనము, ఇతడు ఏం చేయాలో నాకు తెలుసు, ఇతను ఎలా పరిచర్య చేయించుకోవాలో నాకు తెలుసు, నేను చెప్పినది చేయడని సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి పౌలు మహాశయుడు వాక్యం సెలవిస్తుంది, నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగును కడముట్టించుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని. కాబట్టి మన పరుగు పందెములు, మన విశ్వాసములో, మన నిజ జీవితంలో, మన మాటలో, మన చూపులో, మన తలంపులో, మన క్రియలలో మన విశ్వాసమును మనం కాపాడుకునే వారముగా ఉండాలి. మన ఘట్టమును మనం కాపాడుకుంటే ఏమొస్తుందంట? నీతి కిరీటము నా కొరకు దాచబడి ఉన్నది, ఉంచబడి ఉన్నది. నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అంతము వరకు కూడా మనము దానిని చేపట్టే వారముగా ఉండాలి. హెబ్రీ పత్రిక 6:11 కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తొదమటుకు కనపరుచుకోవాలని అపేక్షిస్తున్నాను. తొదమటుకు కనపరుచుకోవాలి. విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు. పౌలు మహాశయుడు అన్నాడు కదా ఇందాకలా, నా పరుగును కడముట్టించుకుంటుని, విశ్వాసమును కాపాడుకుంటుని. పరిపూర్ణత, సంపూర్ణత విశ్వాసము జీవితంలో కావాలి, విశ్వాసపు పరీక్షలలో కావాలి, విశ్వాసం యొక్క నడకలో పరిపూర్ణత కావాలి. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని, మీరు మొట్టమొదటిలో ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అది అంతము వరకు దానిని కొనసాగించాలి. మధ్యలో చల్లారిపోవటం కాదు. సంఘం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా చాలా పవిత్రమైనది. అలాంటి పవిత్రమైన సంఘములో మీరు పవిత్రులుగా ఉండాలి. కలంకము, ముడత లేకుండా ఉండాలి సంఘము. మీకోసం కన్నీరు కార్చేవాళ్ళం, మీకోసం ఉపవాసాలు ఉండేవాళ్ళం, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళం, మీ తరపున మేము ఉత్తరవాదులుగా మేము మొరపెట్టుకునే వాళ్ళం. మేము ఫలానా వారిని, కుటుంబాన్ని కాపాడయ్యా అని. డబ్బులు ఇచ్చినా ఈ పని ఎవరు చేయరు మీకు, డబ్బులు ఇచ్చినా ఎవరు చేయరు మీకోసం. కానీ మేం చేస్తాం, డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా సంఘములో అడుగు పెడితే మిమ్మల్ని పెంచి పెద్దలు చేసి దేవుడికి అప్పచెప్పే విధంగా మేము ఉంటాం. అది మా బాధ్యత. డబ్బా బియ్యం ఇవ్వకపోయినా మీకోసం ప్రార్థిస్తాం, 10 రూపాయల కానుక ఇవ్వకపోయినా మీకోసం మేము ప్రార్థిస్తాం. ప్రార్థించే బాధ్యత మాది. దైవ సేవకులము, దేవుని పనివారము, చేనుకి కంచెలాంటి వారం మేము. కాబట్టి గమనించండి, మన బ్రతుకులను, మన జీవితాలు నమ్మకత్వం కావాలి. నమ్మకం లేకపోతే ఉపయోగము లేనే లేదు. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని తుదమటుకు కనపరచుకోండి.
సంఘములోని మీరు బాప్తీసాలు తీసుకొని సంఘములో పాటలు పాడుచు సంఘములో కూర్చొని సంఘ ఆరాధనలో పాలు పంచుకునే బిడ్డలు మీరు ఎలా ఉండాలి తెలుసా? భుజం కాసే బిడ్డలుగా ఉండాలి. నేను మోస్తున్న బరువులో మీరు భుజం కాయాలి. సంఘ పరిచర్య అంటే అది సంఘ విశ్వాస లక్షణాలు. అది పరిపూర్ణత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. సంఘం అనేది ఏదైనా సరే కళంకము లేకుండా, ముడత లేకుండా, మత్సరము లేకోకుండా దేవునిలో బ్రతికితేనే మీరు ఎత్తబడతారు, లేకపోతే విడవబడతారు, మీరు నిత్య నరకాగ్నికి పోతారు. అంతే. మమ్మల్ని పోషించే దేవుడు ఎట్లయినా పోషిస్తాడు, మమ్మల్ని బ్రతికిచ్చే దేవుడు ఎట్లయినా బ్రతికిస్తూనే ఉంటాడు. కాబట్టి సంఘము జ్ఞాపకం చేసుకోండి. పవిత్రంగా పరిశుద్ధంగా అడుగుపెట్టినప్పుడు మీ పనిని మీరు ముగించుకోవాలి. ఇక్కడ మీ పనిని మీరు ముగించుకోవాలి. నా పనిని నేను ముగించుకోవాలి. ఇక్కడ మీ పని ఏంటి? పరిచర్య, దేవుడి కొరకు ఎదురు చూడటం, సావుకుడి విషయాలలో కలిసిమెలిసి పని చేయటం, మాట కలుపుకోవటం. ఏం పని చేద్దామయ్యా, ఏ స్వార్థ చెబుదామయ్యా, ఏ కోటాలు పెట్టుకుందామయ్యా, ఏం చేద్దామనేది ఇదే మీ పని. నిరీక్షణ, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని తుదమటుకు కూడా మీరు కనపరచాలని వాక్యం సెలవిస్తున్న అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవపెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. సంఘంలో సమాధానం కావాలి. తన సన్నిధిని, ఇది ఎవరి సన్నిధి? ఇది దేవుని సన్నిధి. ఇది రాజేష్ కుమార్ది కాదు. ఇది నేను కట్టుకుంటే నా సొంతగా నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పాత ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మంచి బిల్డింగ్ ఇది, చక్కగా గదులు కట్టుకొని ఏసీలు పెట్టుకొని హాయిగా ఉండొచ్చు. కానీ ఇది ఆయన కోసం ప్రతిష్ఠ చేశాం, సన్నిధిగా ప్రతిష్ఠ చేశాం, సంఘముగా ప్రతిష్ఠింపబడినది. సంఘముగా ప్రతిష్ఠింపబడినప్పుడు సంఘం ఎలా ఉండాలంటే ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు మిమ్మల్ని మీరు నిలవబెట్టబడాలి. ఇప్పుడు మీరే ఒక రాయి, మీరే ఒక స్తంభం, కట్టబడుతున్న పునాదులో మీరు ఒక రాయిగా మార్చబడాలి. ఆ రాయి దొర్లిపోయి నేను ఇక్కడ ఉండనంటే దేనికి నష్టమో తెలుసా? కట్టబడిన రాళ్ళన్నీ చక్కగా ఉంటాయి, దొర్లిపోయిన రాయి మాత్రం ఏకాగిగా మట్టిలో కలిసిపోయింది. ఎటన్నారా? దేవుని సన్నిధిలో కట్టబడిన రాళ్ళు దేవుని యొక్క పునాది మీద నిలవబడతాయి. పునాదిలో నుండి నేను ఉండనని దొరిలిపోయిన రాయి మట్టిలో కలిసిపోయింది. అది దానికి వెలుగు ఉండదు, దానికి ఎటువంటి జీవం ఉండదు. కానీ దేవుని పునాది మీద అయితే, దేవుని సన్నిధిలోనైతే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆజ్ఞల ప్రకారం నిలబెడితే అది వజ్ర వైడూర్యములతో కట్టబడినదిగా ఉండిద్ది. ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు. మీరు ఏ రాళ్ళుగా ఉంటారు? దొరిలిపోయి మట్టిలో పూడిపోయి జీవము లేని వారిగా ఉంటారా? జీవము కలిగిన సంఘములో పేర్చబడిన రాయిగా ఉంటారా? మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సన్నిధి దేవుడిది, ఈ మందిరం దేవునిది, ఈ కట్టబడిన పునాది దేవుడిది, పునాది మీద పేర్చబడినది దేవుని బిడ్డలు. సంఘము ఉంటే విలువ, లేకపోతే మట్టి పాలే. ఏది కావాలి నీకు? ఏది కావాలి? కాబట్టి దేవుని సన్నిధానములో అమర్చబడినటువంటి పరిశుద్ధుల గుంపులోనూ ఉంటావా? కాబట్టి వాక్యము మనకు సెలవిస్తున్న అంశంలో చూసుకుంటే 1:22లోని తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధాన
పరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకులనైతిని. అర్థమైందా మీకు వాక్యం? ఇప్పుడు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, ఎవరు స్థిరంగా ఉండాలమ్మా? ఎవరు స్థిరంగా ఉండాలి? నేను మీరు స్థిరంగా ఉండాలి, నిలబడాలి. మేము నిలబడం, దొరికిపోతామంటే మట్టి పాలవుతాం. ఎవడేం చేసేదేమి లేదు, ఎవడేం చేసేదేమి లేదు. దానికి చక్కటి పునాది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దేవుడు తన ప్రాణమును పెట్టి సంగముగా ఏర్పాటు చేసుకున్న పునాది. పునాది మీద కట్టబడిన వారై స్థిరులుగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోతారా? తొలగిపోతే ఎవరికి లాసు? ఎవరికేం లేదు. నన్ను పోషించేవాడు నన్ను పోషిస్తాడు, ఇబ్బంది లేదు. గాలికి సువార్త చెబుతాం, రాళ్లకు సువార్త చెబుతాం, పక్షులకు సువార్త చెబుతాం, ఈ సృష్టికి సువార్త చెబుతాం. మనుషులు వినకపోతే, మనుషులు రాకపోతే, మనుషులు దొరికిపోతే ఈ పునాది మీద నుండి సృష్టికి మేము సువార్త చెబుతాం అవసరమైతే. కానీ పవిత్రమైన సంగమునికి మీరు వచ్చేటప్పుడు, పవిత్రమైన పునాది మీద మీరు కట్టబడేటప్పుడు, పవిత్రమైన రాళ్ళుగా అమర్చబడేటప్పుడు ఉంటావు నీ ఇష్టమే. దొరికిపోతే మట్టి పాలవుతావు. విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగును. ఏ కలుగును? రక్షణ కలుగును, బాప్తిసము కలుగును, పునరుద్ధానము కలుగును, పవిత్రత కలుగును, పరిశుద్ధత కలుగును, సహవాసము కలుగును. కాబట్టి అంతము వరకు మనము దానిని గట్టిగా పట్టుకోవాలి. చిట్టచివరగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని 1:8 ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మొదటి కొరింథీ 1:8లోని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండుట వలన అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవడు పిలిచాడు మిమ్మల్ని? రాజేష్ కుమార్ పిలిస్తే వచ్చారా ఏంటి మీరు? అవసరం లేదు. మిమ్మల్ని పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడు. నమ్మకమైన దేవుడు పిలిచాడు. వాక్యం చదువుకోండి. 1 కొరింథీ 1:8లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై, నిర్మాణమయ్యేది దానికోసమే, నిరపరాధులుగా ఉండటానికి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు పరిశుద్ధులుగా ఉండటానికి, లేపబడేవారుగా ఉండటానికి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు పునరుద్ధానములో పాలు పంచుకొని ఆయన ఆకాశమునకు వచ్చినప్పుడు మధ్యాకాశమునకు మీరు లేపబడేవారిగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయనను మిమ్మును స్థిరపరచును. ఆయన స్థిరపరిచే దేవుడు మనలను అంతం వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. సహవాసానికి పిలిచాం ఇప్పుడు మిమ్మల్ని. అమ్మా, మిమ్మల్ని పిలిచింది సహవాసానికి, దేవుడితో సహవాసానికి పిలిచాం. మాకేం సంబంధం లేదు, మీరంతే. మీకు బాప్తీసం ఇవ్వటం మా పని, మీకు పాటలు నేర్పడం మా పని, మీకు వాక్యం నేర్పడం మా పని, మీకు ప్రార్థన నేర్పడం మా పని, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడం మా పనే. అంతేగాని ఆ పాట మాది కాదు, ఆ వాక్యం మాది కాదు, ప్రార్థన మాది కాదు. మేము కేవలము ఒట్టివారం, మట్టివారము. మేము కేవలం పనివారము, మేము కూలివారము, చేనుకు కంచెల లాంటి వారము, చేనుకు కాపలాదారు లాంటి వారం. మాకు సంబంధమే లేదు. అర్థమవుతుందా?
ఏమి మూల్యం తెచ్చుకుంటారో, ఏమి మూట కట్టుకుంటారో, ఏ రాయిలో మీరు ఉంటారో, ఎక్కడ అమర్చబడినటువంటి చెక్కబడిన రాయిగా మీరు ఉంటారో మీ ఇష్టం. అది ఆ పునాది నాది కాదు, ఆ వరస నాది కాదు, ఆ సన్నిధి నాది కాదు. ఆ సన్నిధి దేవుడిది, ఆ పునాది దేవుడిది. అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అంతము వరకు కూడా మిమ్మల్ని స్థిరపరచును. ఆయనే స్థిరపరిచేది. కాబట్టి జాగ్రత్తగా సంఘానికి వచ్చేటప్పుడు సిద్ధపడి పవిత్రులుగా, పరిశుద్ధులుగా, దైవ సేవకుల విషయాలలో సహకరించేవారిగా, సంఘానికి సహకరించేవారిగా రండి. లేదులయ్యా మా వల్ల కాదులే రాజేష్ పాస్టర్ గారు, మీ దగ్గర మేము ఉండలేములంటే వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఎవరు లేరు. నమ్మిన వాళ్ళందరూ పారిపోయారు. ఆయన పంచిపెట్టిన రొట్టెలను తిన్న వాళ్ళందరూ పారిపోయారు. ఆయన ప్రార్థించి పంచిపెట్టిన చేపలు తిన్న వాళ్ళందరూ పారిపోయారు. ప్రియ శిష్యులందరూ కూడా పారిపోయారు. మాకేమి కొత్త ఏమి కాదు ఇది. కాబట్టి సంఘం ఈ విషయంలో బాధ్యత కలిగి, భారము కలిగి, ప్రేమ కలిగి మీరు నడుచుకుంటేనే రండి, లేకపోతే అవసరం లేదు. మేము మోకాలేసి మా దేవుడిని మేము ప్రార్థన చేసుకుంటాం, మా కుటుంబాన్ని పోషించాయని ప్రార్థించుకుంటాం, మమ్మల్ని బ్రతికించాయని ప్రార్థించుకుంటాం. అవసరమైతే జోల కట్టుకుని వేరే గ్రామాలకు వెళ్ళి మేము స్వార్థ చెప్పుకుంటాం. నమ్మకముగా తోతమటుకు అంతము వరకు చేపట్టాలి సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా అని రాయబడి కింద భాగములో ఉండిద్ది. 27లో అటువలనే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవపెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి యేసు ప్రభు ఈ సంఘం కొరకు అప్పగింపబడ్డాడు. మేము ఏమి చేయట్ల సంఘం కొరకు, ఏ త్యాగం కూడా చేయం. మేము కేవలం వాక్యం చెబుతాం, ఆయన మార్గాన్ని మీకు చెబుతాం. మీకు ఏదన్నా శోధన వస్తే దాని గురించి మేము ఆయన తెలియపరుస్తాం, అంతవరకే. కానీ రక్తము కార్చిన వాడు యేసు ప్రభు వారు, శరీరమునిచ్చిన వాడు యేసు ప్రభు వారు, మిమ్మల్ని పవిత్రమైన మార్గంలో నడిపించేవాడు యేసు ప్రభు వారు. కాబట్టి ఆయన చూడండి మీరు ముందు. అప్పుడు మీరు మనుషులు ఎదుటలా మీరు ప్రతి మనుషుడి విషయాలలో మర్యాదగా నడుచుకుంటారు. సంఘములో కలత ఉండకూడదు, సంఘములో ముడత ఉండకూడదు, ఏది ఉండటానికి వీలేదు. సంఘము మహిమగా ఉండాలి, సంఘము పవిత్రంగా ఉండాలి. అప్పుడు ఆయన ఎదుట మనం నిలవబడే వారముగా ఉంటాం. ఏది కావాలో జ్ఞాపకం చేసుకొని ఉన్న కొద్ది మంది అయినా సరే జాగ్రత్తగా సేవకుడి విషయాలలో, సేవకుడి కుటుంబ విషయాలలో దురద చెవులు కలిగిన వారుగా కాకోకుండా, నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకుండా జాగ్రత్తగా మీరు మాట్లాడి ప్రార్థన చేసుకొని పవిత్రంగా ఉండి అమర్చబడిన ఈ పునాదిలో చెక్కబడిన రాళ్ళుగా మీరు ఉంటారో, దొరిలిపోయి మట్టిలో ఉంటారో ఆలోచన చేసుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.